ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నారు बुल शोरूम, टीटी सुपर बाजार, शमा फार्मेसी, क्लासिक हेयर ऑयल, तवक्कल चाइना बाजार। तमाम कॉर्पोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लाल बानीज तशरीफ लाइए। नमस्कार, रूबी तेलुगु न्यूज़ की स्वागतम। నేను చక్రి వార్తల ముందు హెడ్లైన్స్ చూద్దాం। అసెంబ్లీలో కొనసాగుతున్న వాయిదాలు, సభను సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్ నాదెండ్ల మనోహర్। టీఆర్ఎస్ ఎల్పీ భవనంపైకి ఎక్కిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జై తెలంగాణ అంటూ నల్ల జెండాలతో నిరసన। ప్రజల జీవితాలతో సర్కార్ చెలగాటమాడుతుంది, సిపిఎం నేత జులకంటి రంగారెడ్డి ఆరోపణ। ఉస్మానియాలో ఉధృత వాతావరణం, గాయపడ్డ పీజీ విద్యార్థి పరిస్థితి విషమం। శనివారం తెలంగాణ బంద్కు కేసీఆర్ పిలుపు, అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్। ఇక వార్తల వివరాలకు వెళ్తే, 5వ రోజు సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు। వెంటనే టీఆర్ఎస్, టీడీపీ సభ్యులు తెలంగాణ తీర్మానం చేయాలని కోరుతూ స్పీకర్ పొడియను చుట్టుముట్టి నినాదాలు చేశారు। దీంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు। 2 సార్లు వాయిదా అనంతరం సభ ప్రారంభమైన విపక్ష సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు। తెలంగాణ అంశం, చలో అసెంబ్లీ కార్యక్రమాలు కుదిపేయడంతో 5వ రోజు కూడా శాసనసభ ఎలాంటి చర్చ లేకుండానే ముక్కుబడిగా సాగి సోమవారానికి వాయిదా పడింది। Speaker sir, on behalf of Honorable Chief Minister Shri N. Kiran Kumar Reddy, I beg to move for leave to introduce the Andhra Pradesh Public Safety Measures Enforcement Bill 2013. Motion move. The question is Andhra Pradesh Public Safety Measures Enforcement Bill 2013 be introduced. Those are for the motion, please say aye. Those are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. చలో అసెంబ్లీ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనసభ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు। టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, కొత్తపేట దయాకర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలించారు। ఏదన్నా కూడా ఈరోజు తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల జీవన హక్కు. తెలంగాణ దానికోసం పార్లమెంట్లో వర్షాకాల సమావేశంలో బిల్లు పెట్టి తెలంగాణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। చెప్పు మధు సార్ డ్రైవర్ అన్న
వాళ్ళందరినీ విడుదల చేయాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరి మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి చేసినా, కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా అనేక మంది మీద కేసులు పెట్టారు, అనేక ఇబ్బందులు పెట్టారు. విద్యార్థులు కూడా ఇవాళ చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మళ్ళొకసారి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కేసులు పెట్టినా ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ 1వ గేటు వద్ద రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. మంత్రుల కాన్వాయ్ను అడ్డుకున్నారు. దాంతో మంత్రుల వాహనాలను పోలీసులు అసెంబ్లీ 2వ గేటు నుంచి బయటకు పంపించారు. మరోవైపు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న టీఆర్ఎస్ నేతలను మందా జగన్నాథం, వివేక్, వినోదులను పోలీసులు నిజాం కాలేజీ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ దగ్గరకు వచ్చాం. జెండా ఎగిరిస్తాము. ఈ అసెంబ్లీ, ఈ భవన అసెంబ్లీలో తెలంగాణ There has been a call, Chalo Assembly, to demand the introduction of the bill on Telangana in the Assembly. However, the state government is not allowing democratic agitation to take place. They have arrested over 50,000 people all over Telangana. There is a police repression going on. Yesterday, when we met the governor, we told him clearly, is this a democratic way it's functioning or is it a British Raj under the Indian Constitution? There is an opportunity to protest. Excuse me, we have come to the assembly. We have come to the assembly. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి ఆర్ట్స్ కాలేజీ నుంచి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. రాళ్లూరు విన విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్భంగా పీజీ విద్యార్థి కృష్ణకు టియర్ గ్యాస్ షెల్ తగలడంతో గాయపడ్డాడు. సమస్యలు పడిపోయిన విద్యార్థిని హాస్పిటల్కి తరలించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ కావేటి సమ్య శాసనసభలో టీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంపైకి ఎక్కారు. చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ వద్దకు వస్తే పైనుంచి దూకుతామని వారు హెచ్చరించారు. ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమం చేస్తున్న ప్రజలను అరెస్ట్ చేసి ప్రభుత్వం అధికార దుర్వినియోగాలకు పాల్పడుతుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. కిరణ్ ప్రభుత్వం పోలీసులతో హైదరాబాద్ ను దిగ్బంధం చేసి ప్రజలను ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. భారత్ పాక్ సరిహద్దుల్లోకి ట్రాన్స్ఫర్ చేసి
అక్కడ ఉగ్రవాదులు భారతదేశంలో చొరబాటు కాకుండా మరి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా వారికి బాధ్యతలు అప్పగిస్తే దేశానికి ఉపయోగమే తప్ప ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కును ఉపయోగించుకోకుండా ఈరోజు హైదరాబాద్ పోలీసులు చేసినటువంటి దిగ్బంధము ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ఆపలేరు. మీరు ప్రజలను భౌతికంగా రాకుండా అడ్డుకోవచ్చు, కానీ ప్రజల హృదయాలలో ఉన్నటువంటి తెలంగాణ ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదు. ఈరోజు తెలంగాణ ప్రజలు చలో అసెంబ్లీ కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నారు, కానీ వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ అసెంబ్లీకి రాకుండా 2014 ఎన్నికల్లో ఈ ప్రజలు అడ్డుకుంటారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి సందర్భం ఎన్నడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉంది ఏ డెసిషన్ తీసుకున్నా ఈ తెలంగాణ ఇష్యూ మీద మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. రెండవ సమస్య, రాష్ట్రంలో ఐకేపీ ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఐకేపీ ఉద్యోగులు రాష్ట్రంలో పొదుపు సంఘాలని బ్యాంకు రుణాలని అందించేటువంటి సుమారు 7,000 మంది ఉద్యోగస్తులు నెలల తరబడి వారు మరి స్ట్రైక్ చేసిన ఈ రోజున ప్రభుత్వం నెమ్మకు నీరెత్తినట్లుగా దున్నపోతి మీద ఏగవాలినట్లు కూడా వారికి అనిపించడం లేదు. ఈరోజు ఒకటే అడుగుతున్నా, ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు జీవో నంబర్ 3 ప్రకారం విలేజ్ అసిస్టెంట్లతో సమానంగా వారిని చూస్తామని 2010లోనే మీరు హామీ ఇచ్చారు. ఆ హామీని తొంగలో తొక్కారు. అలాగే మరి వాళ్ళందరికీ కూడా అనేక సదుపాయాలు, ఆరోగ్య బీమా, అలాగే వారికి కావాల్సిన హెచ్ఆర్ పాలసీ, అలాగే వారికి కావాల్సిన వేతన సవరణ ఇవన్నీ కూడా మరి మీరు కానీ పరీక్ష పరిస్థితుల్లో మేము తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చాం. ఆ వాయిదా తీర్మానాన్ని గౌరవ స్పీకర్ గారు అనుమతించి మరి ప్రభుత్వం దాని మీద స్పందించాలని బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ये अंदर की नहीं बाहर की बात है. जी हाँ, एडभा तमाम कॉरपोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लाल बानिस तशरीफ लाइए. लाल बानिस पर काकतिया टेक्नो, गौतम मॉडल स्कूल, SRDG, केंद्र विद्यालय, नारायणा ई टेक्नो, कृष्णबानी, जनप्रिया इंटरनेशनल, रविंद्र भारती, ब्रिलियंट ग्रामर, आर्मी स्कूल, भाष्यम, भारतीय विद्या भवन और श्री चैतन्य के स्कूल यूनिफॉर्म के अलावा स्कूल शूज, टिफिन बॉक्स और कल्चरल प्रोग्राम्स में इस्तेमाल होने वाले तमाम फैंसी कपड़े दस्तयाब हैं. लाल बानिस पर एक खुशखबरी, 1300 रुपए मालियती स्कूल ड्रेस खरीदने पर स्कूल शूज फ्री हासिल कीजिए. लाल बानिस, सिद्दी अंबर बाजार, हैदराबाद और हैदरगुड़ा क्रॉस रोड, पिल्लर नंबर 141, अत्तापुर, हैदराबाद. TT Super Bazaar Madhipatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Madhipatnam, Hyderabad. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలి చౌకి, ఆబిడ్సి చిరగాలి లైన్, కమల్ షోరూమ్ ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. GMP सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश. उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज, शमा मंजन और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए. मसूड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसम फीस. सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी जुकाम नजला, हर मेडिकल जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन.
ए बहू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ शफाफ और लंबा दाना, न चुनने की झंझट न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में। हमारा पता बुल्स शोरूम रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम। कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007। ఇప్పుడు మీకు స్వాగతం పలుకుతున్నారు తవక్కల్ చైనా బజార్. మీ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరలో అందిస్తూ మీ చేత మన్ననలు పొందుతున్న ఏకైక సంస్థ తవక్కల్ చైనా బజార్. ఇప్పుడు మహిళల కోసం నూతనంగా ఫస్ట్ ఫ్లోర్ లో 3000 స్క్వేర్ ఫీట్ లో మీ ముందుకు తీసుకొస్తున్నాం లేడీస్ వేర్, ఫ్యాషన్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ అండర్ గార్మెంట్స్, లేడీస్ అండ్ కిడ్స్ ఫుట్వేర్, కాస్మెటిక్స్, లేడీస్ నైటీస్, చుడీదార్స్, కిడ్స్ వేర్, గాగుల్స్, న్యూ బోర్న్ బేబీ కేర్ మరియు టాయ్స్. సంప్రదించండి తవక్కల్ చైనా బజార్, బండ్లగూడ క్రాస్ రోడ్. ఫోన్ నంబర్ 040200266777। तवक्कल चाइना बाजार आपका खैर मकदम करता है। आम चाइना बाजारों से हटकर 3000 स्क्वायर फीट पर 2 मंजिला वसी और अज चाइना बाजार, जहां पर घरेलू जरूरियात के सामान के अलावा खवातीन और बच्चों के लिए लेडी स्टाफ की खिदमत के साथ हर किस्म की जरूरियात का सामान एक ही छत तले दस्तयाब है। खवातीन के लिए अंडरगारमेंट्स, बच्चों के लिए रेडीमेड गारमेंट्स, ब्रांडेड और मयारी एक से बढ़कर एक कलेक्शन मौजूद है। दुल्हनों के लिए ब्राइडल कलेक्शन, फैशन ज्वेलरी और कॉस्मेटिक्स, खवातीन और बच्चों के फुटवेयर का मयारी और देदाजेब कलेक्शन, बच्चों के लिए मुकम्मल बेबी केयर शॉप। ये तमाम अशिया इंतहाई वाजबी और एक ही दाम पर दस्तयाब है। एक बार जरूर तशरीफ लाएं। तवक्कल चाइना बाजार, बंडागुड़ा क्रॉस रोड, चंद्रायन गुट्टा, हैदराबाद। फोन नंबर 040200266777। బ్యాక్ టు న్యూస్. దిల్చున్నార్లో బాంబులు పేలి నెలలు గడుస్తున్న ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదు కానీ పోలీసులు తెలంగాణ వాదులపై ప్రతాపం చూపిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. బలగాలను అడ్డుపెట్టి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఆపాలనుకుంటుందని, సర్కారు పారిపోయిందని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలని ఆయన అన్నారు. నేరస్తుని పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం, దద్దమ్మ పోలీసులు ఇవాళ బాంబు బ్లాస్టుల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా కనీసం ఇప్పటి వరకు అనుమానితుని కూడా అరెస్టు చేయలేని దద్దమ్మ పోలీసులు ఇవాళ తెలంగాణ వాదుల మీద ప్రతాపం చూపెట్టడానికి మాత్రం 15,000 మంది పోలీసులను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ లో మోహరించి భయానకమైన యుద్ధ వాతావరణాన్ని సృష్టించి మేము అనుకున్న లక్ష్యాన్ని కానీ నెరవేర్చిందని మేము అనుకుంటున్నాం. చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్దేశం ఒకటే, జాతి దృష్టిని ఆకర్షించడం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, నైతికంగా తెలంగాణ వాదులు ఇప్పటికే విజయం సాధించారు. నేను 5 అంచెల పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి 15,000 మంది పోలీసులను ఇక్కడ పెడితే కూడా మౌరింపజేస్తే కూడా నిన్న ఉస్మానియా విద్యార్థులు 50. వరంగల్ జిల్లా జనగాంలో కార్యకర్తలు తెలంగాణ వాదులు రోడ్డుపై బైఠాయించి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేయడంతో పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి సిండే గారి అధ్యక్షతన ఢిల్లీలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నెల రోజుల్లో ఈ తెలంగాణ అంశాన్ని తేల్చి చెప్తామని హామీ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ మాట తప్పి మాట్లాడటం అనేది జరుగుతూ ఉన్నది. అందుకొరకే ఇవాళ శాసనసభ సమావేశాలు నడవని పరిస్థితి, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఇవాళ ప్రభుత్వం నడవనటువంటి పరిస్థితి, ప్రజా సమస్యలు నిర్లక్ష్యం చేయబడతా ఉన్నాయి. ఇవాళ పెద్ద ఎత్తున వేల మందిని పోలీసు బలగాలను ఉపయోగించి కర్ఫ్యూ విధించి 144 సెక్షన్ విధించి శాసనసభ చుట్టూ, సెక్రటరియట్ చుట్టూ, మంత్రుల చుట్టూ ఈ పోలీసు బలగాలను పెట్టుకొని ఎంతకాలం మీరు పరిపాలన సాగిస్తారు? ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ ఒక రాజకీయ అంశం పైన స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతూ ఉన్నారు? పచ్చి అవకాశవాదంగా వ్యవహరిస్తూ ఉన్నారు, సికండి పాత్ర పోషిస్తూ ఉన్నారు.
ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, నాయకుడు ఒక మాట, మంత్రి ఒక మాట, ఇక్కడో మాట, ఢిల్లీలో ఒక మాట, ప్రాంతానికి ఒక మాట మాట్లాడుకుంటూ ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసేటువంటి మరి అవకాశవాద విధానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఇవాళ ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలు తీరేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉన్నది. అందుకొరకే సిపిఎం పార్టీగా ఈరోజు మేము వాయిదా తీర్మానం ఇచ్చాం. జిల్లా అసెంబ్లీని భగ్నం చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని, రోడ్లపై పోలీసులు తప్ప ప్రజలెవరూ తిరగలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. పోలీసులు ఎంత నిర్బంధించినా, అక్రమ అరెస్ట్ చేసినా తెలంగాణ బిడ్డలు ఇప్పటికి హైదరాబాద్ చేరుకొని ఉన్నారు. మేము నిన్న ఇదే మాట డీజీపీ గారికి, గవర్నర్ గారికి చెప్పాం. మేము ఇందిరా పార్క్ వరకు వస్తాం, అక్కడ సభ ఏర్పాటు చేసుకుంటాం. అక్కడి నుంచి కేవలం కొంతమంది మాత్రమే డెలిగేట్స్ వచ్చి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని, ప్రతిపక్ష నాయకుడిని కలిసి మీరు ఇదివరకు మాట ఇచ్చారు, అనేక సందర్భాలలో ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో మీరు తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తామని మాట ఇచ్చారు, ఆ మాట ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పడానికి మేమందరం హైదరాబాద్ వచ్చి వారి తరపున కొంతమంది మాత్రమే డెలిగేట్స్కి వస్తామంటే కూడా ఈ ప్రభుత్వం అనుమతిస్తలేదు. శాంతి భద్రతలు కాపాడాలని కోరాం. ఎందుకంటే అనుమతి ఇచ్చినట్టయితే మన సాగర మార్చ్కు అనుమతి ఇచ్చేది ప్రభుత్వం. 7 గంటలకల్లా సాగర మార్చ్ కాలు చేయాలంటే ఒక్క నిమిషం ముందే మా కార్యకర్తలు లక్షలాది మంది వచ్చి శాంతియుతంగా సాగర మార్చ్ ప్రాంగణానికి ఖాళీ చేసి తిరిగి ఇంటికి వెళ్ళాం. అనుమతి ఇవ్వనటువంటి సందర్భాల్లోనే అల్లరి జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి సందర్భాలలో ఎక్కడ కూడా అల్లరి జరగలేదు, విధ్వంసాలు జరగలేదు. తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని, చేయకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ అక్రమంగా అరెస్ట్ చేసిన తెలంగాణ వాదులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ స్పష్టమైన విధానం మీద క్లియర్గా తెలంగాణ కోసం అనుకూలంగానే మేము ఉండటం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో కూడా చలో అసెంబ్లీకి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. చలో అసెంబ్లీ ప్రోగ్రాం లోపల తెలంగాణ వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి చలో అసెంబ్లీ సక్సెస్ కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలని అణిచేతోని చేయటం జరుగుతున్నది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో బాష్పేయం విద్యార్థుల మీద చేసి దౌర్జన్యం చేయటం జరిగింది. ఎక్కడికక్కడికి విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేయటం జరుగుతున్నది. తెలంగాణ వాదులందరినీ కూడా ఇబ్బంది పెట్టి అక్రమ అరెస్టులు చేసి బైండ్ ఓవర్ కేసెస్ పెడుతూ. ఇక బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసెంబ్లీలో కొనసాగుతున్న వాయిదాలు, సభను సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్ నాదెండ్ల మనోహర్. టీఆర్ఎస్ ఎల్పీ భవనంపైకి ఎక్కిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జై తెలంగాణ అంటూ నల్ల జెండాలతో నిరసన. ప్రజల జీవితాలతో సర్కార్ చెలగాటమాడుతుంది, సిపిఎం నేత జులకంటి రంగారెడ్డి ఆరోపణ. ఉస్మానియాలో ఉధృత వాతావరణం, గాయపడ్డ పీజీ విద్యార్థి, పరిస్థితి విషమం. శనివారం తెలంగాణ బంద్కు కేసీఆర్ పిలుపు, అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు వార్తా విశేషాలు. చూస్తుండండి రూబీ తెలుగు న్యూస్.